తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము క్యూజీఎస్లో డేటా ఎలా సమ్మరైజ్ చేస్తాము అనేది దాని గురించి మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకి అదే ఆర్జిఐఎస్లో అయితే డైరెక్ట్గా మనం ఫీల్డ్ పైన రైట్ క్లిక్ చేసి సమ్మరైజ్ అనగానే మనకి దానికి డేటా ఆ ఫీల్డ్కి సంబంధించిన డేటా మనకి సమ్మరైజ్ అయిపోతుంది. కానీ క్యూజీఎస్లో ఎలా? సో అది ఇవాళ మనం తెలుసుకుందాం. సో క్యూజీఎస్లో ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ వ్యూలోకి వచ్చి ఇక్కడ మనకి స్టాటిస్టికల్ సమ్మరీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఏ ఫీల్డ్కి సంబంధించిన సమ్మరీ కావాలో మనకి తెలుసుకుంటాం. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది స్టేట్ అని ఉంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసామనుకోండి ఇలాగ దీనికి సంబంధించిన సమ్మరీ అంతా మనకి టేబుల్లో వస్తుంది. ఇక్కడ చూడండి, కౌంట్ 33, కౌంట్ డిస్టింక్ట్ 33 ఉన్నాయి, అంటే యూనిక్ వాల్యూస్ జీరోస్ ఏం లేవు. మినిమం వాల్యూ వచ్చేసి ఆదిలాబాద్ అండ్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి యాదాద్రి భువనగిరి. అంటే ఇదేంటంటే ఇది మనకి మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటుంది. అదే ఒకవేళ మనకి మన నెంబర్స్ ఒకవేళ ఉంటే 1 to 100 ఉంది అనుకోండి, సో మినిమం వచ్చేసి 1 తీసుకుంటుంది, మ్యాక్సిమం వచ్చేసి 100 తీసుకుంటుంది అలాగా. సో ఇది మనకి ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది కాబట్టి మినిమం మ్యాక్సిమం సో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూపిస్తుంది అనమాట. సో ఈ మినిమం ఈ ఫీల్డ్ లెంగ్త్ ఎంత ఉంది, సో మ్యాక్సిమం లెంగ్త్ ఎంత, మెయిన్ లెంగ్త్ ఎంత అనేది కూడా మనకి ఈ స్టాటిస్టిక్స్లో మనకి చూపిస్తుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా. సో వ్యూ ఇంకోసారి చూద్దాము. వ్యూలోకి వచ్చి ఇక్కడ మనకి స్టాటిస్టికల్ సమ్మరీ అంటే మనకి మనం కావాల్సిన ఫీల్డ్కి సంబంధించిన మనము ఆ స్టాటిస్టిక్స్ అనేది చూడొచ్చు అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్. సో మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.